సూర్యాపేట జిల్లా బాజిరెడ్డిగూడెం బొల్లంపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పి కాలువలో పెరిగిన ముళ్ళ కంప. కాల్వను కమ్మేసిన సర్కార్ తుమ్మ. కాంగ్రెస్ పట్టించుకోదు, కాల్వల్లో నీరు పారదు. నీళ్ల మంత్రి జిల్లాలో కంప చెట్లతో కాలువలు పారని గోదావరి జిల్లాలు. ముక్కుతూ మూలుగుతూ గోదావరి జిల్లాలు. బీఆర్ఎస్ హయాంలో ఏటా కాలువల క్లీనింగ్. 2 ఏళ్లుగా నయాపస ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ వెంటనే పొదలు తొలగించాలని రైతుల డిమాండ్. ఈ చెట్లకే నీళ్లు పెడతానేమో, అందుకే అంత ఏపుగా పెరిగినాయి. ఈ గట్టు మీద ఉన్న చెట్ల కోసమే కావచ్చు ఈ నీళ్లు. వాళ్ళ ఆ కంపను పెంచాలనే వాళ్ళు ఆలోచన చేసిండు. ఎందుకంటే కంప పెరిగిందంటే ఈడ కాలువ లేదేమో, ఈ కాలువకి వెళ్ళి నీరు వారద్దేమో అని. మీకు అర్థం కాలే వాళ్ళ ప్లాను. కంప పెరిగింది అనుకో కాలువ మూసుకపోతుంది, కాలువ మూసుకపోయింది అనుకో నీళ్ళు ఇడిచిపెట్టవలసిన అవసరం లేదు. నీళ్ళు ఇడిచిపెట్టకపోతే కరెంటు ఆదా. ఇన్ని ఉంటాయి. కరెంటు ఆదా అయింది అనుకో రైతు పొలం వేయడు. రైతు పొలం వేయలేదు అనుకో రైతు బంద్ వేయవలసిన అవసరమే లేదు. ఒకదానికి ఒకటి ఇట్లా లింక్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు కంప పెంచాలని పెంచిండ్రు, వాళ్ళు కొట్టేయరు దాన్ని. ఆ కంపింగ్ ఎంత ఏపుగా పెరిగి ఈ కంప ఇటు ఈ కంప ఇటు అయితే ఇది మూసుకపోతుంది. మూసుకపోయినప్పుడు కాలువ కూడా లేకుండా కనబడదు. అది వాళ్ళ ఆలోచన. ఇక నీళ్ళ మంత్రి ఇలాకాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇలాకా ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇలాకా కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్లు అందించకపోతే హ్యాపీగా రైతులు కూడా పొలాలు వేయకుండా ఉంటారు. రైతులు పొలాలు వేయకుంటుంటే రైతు బంధు అడగకుండా ఉంటారు. ఇట్లా నాయన తుమ్మ చెట్లు పెరుగుతాయి. తుమ్మ చెట్లు పెరిగి పచ్చగా పెరిగినాయి. గిట్లనే పంటలు కూడా పచ్చగా పెరుగుతాయి, మంచిగా ఉంటుంది. పంటలేమో ఎండ పెడితే ముళ్ళ కంపలం పెంచుకుంటూ పోతుంది.